నారా లోకేష్ గారు. అంటే లోకేష్ చెప్తారా? లోకేష్ టీపీ వచ్చేది బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుందని మంగళగిరి మండలం అంటే లోకేష్ వస్తాడు. లోకేష్ సైకిల్ కి వద్దాం అనుకుంటున్నా. పక్క నారా లోకేష్ గెలుస్తాడు. వైఎస్ఆర్ పథకాలు ఇచ్చేవాళ్ళు మేము చేయొచ్చు 80 సూర్యు ఆయన చదవని ఆలపత్రంలో ఉంటాను. తినడానికి భోజనం కూడా జరుగుతుంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను లవణ్య గారు నుంచి ఉన్నారు కదా. మటుకి రాదు అనుకుంటున్నారు. 90% రాదనే. లావణ్య గారు అయితే ఇప్పుడు రాలా. జనాలు వస్తాయి. అసలు ఏ రోడ్డు చూసినా అట్టాక్ ఉంది. అసలు ఒకసారి చూద్దామని అంటే వేసాం అందరం. ఇది అబ్బ మాకు అట్ అనిపిస్తుంది. ఒక్క విషయం, ఈ ఊరికి వైసీపీ పార్టీ ఏం చేసింది అడగండి. పెద్దలు కూడా మొత్తం చౌదరీసే ఉన్నారు. మేము చెయ్యం అని చెప్పి మాకు రోడ్లు వేసారా. చాలా మంది యాక్సిడెంట్ అయితే తెచ్చారు అక్కడ బస్సు కింద పెట్టి. చాలా పింఛని పోయింది రాగానే. ఈసారి మాకేం పథకాలు లేవు. మాకెవరగా వేరే వాళ్ళకైతే ఇస్తారు. మాకెవరగా నీకు రేషన్ కార్డు లేదంటే అక్కడికి వెళ్ళినానంట మా ఆవిడ నేను తీసుకెళ్ళి 4 రోజులు కాపం చేస్తానంటే అప్పుడు ఇస్తారంట. స్టేట్లో అయితే తెలుగుదేశం, స్టేట్లో అయితే తెలుగుదేశం, లోకల్లో మంగళగిరి నారా లోకేష్ గారు. అంటే పథకాలు అవన్నీ ఇస్తున్నారు, మరి అవన్నీ ఇంపాక్ట్ చూపేది అంటారా? చూపిస్తున్నా అంటే పథకాలు ఇప్పుడు వాస్తవంగా అయితే నేనే చెప్తున్నాను. నాకు రేషన్ కార్డు వచ్చి 3 సంవత్సరాలు తిరుగుతున్నాను. నాకు రేషన్ కార్డు రావాలి. రాలేదు రేషన్ కార్డు. నాకు ఆధార్ కార్డు ఇక్కడ పుట్టింది. నేను కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చే బతుకు తీరు కోసం ఆధార్ కార్డు వచ్చింది, పాన్ కార్డు వచ్చింది, అన్నీ ఉండగా నీకు రేషన్ కార్డు లేదంటే అక్కడికి వెళ్ళినానంట మా ఆవిడ నేను తీసుకెళ్ళి 4 రోజులు కాపం చేస్తానంటే అప్పుడు ఇస్తారంట. శుభలేఖ కావాలంట, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంట. అన్నప్పుడు మరి నిన్న అటాక్ జరిగింది జగన్ పైన, అదంతా కూడా టీడీపీ ఇంకా జనసేన వాళ్ళు చేపించారని చెప్పి ఎలక్షన్ అన్నప్పుడు మామూలుగా అందరూ ఆ కుట్ర చేశారు. ఈ కోడికత్తి కేసు ఇప్పుడు తేలిందా? వాస్తవం చెప్పండి, అందరికీ తెలిసిందే. కోడికత్తి అప్పుడు ఎలక్షన్ మొదలవ్వాలా. ఆ కేసు ఇప్పుడు తేలిందా? తేలలేదు. ఏం జరిగింది? ఏం జరగలేదుగా. ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కుట్రది? అప్పుడు కూడా చంద్రబాబు కుట్ర అన్నారుగా, ఇప్పుడు కూడా చంద్రబాబు కుట్ర అన్నారుగా. మనకేంది? లావణ్య గారు వైసీపీ నుంచి పార్టిసిపేట్ ఆమెను ఎప్పుడు మేము చూడలేదు. ఆమె ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంది. కొండా సురేఖ గారు అంటే ఆమె తెలుసు. అప్పుడు ముందు ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీని గెలిపించారు. మరి ఈసారి వైసీపీ పార్టీ ఎందుకు ఉండదని అంటున్నారు. ఒక్క విషయం, ఈ ఊరికి వైసీపీ పార్టీ ఏం చేసింది అడగండి. నోతక్ బాగా చేసింది. నోతక్ ఎప్పడం రోడ్డు, కాలంలో గేలలో అన్ని బాగా చేసింది. మన పెద్దట్టు కూడా ఏం చేసింది అంటే కులం ప్రకారంగా చూసుకుంటున్నారా మీరు? కులం కూడి పెట్టుద్దా? పెద్దట్టు కూడా మొత్తం చౌదరీసే ఉన్నారు. మేము చెయ్యం అని చెప్పి మాకు రోడ్లు వేసారా. చాలా మంది యాక్సిడెంట్ అయితే తెచ్చారు అక్కడ బస్సు కింద పెట్టి. సాయిబాబు గుడి దగ్గర నుంచి కోకల్ కంపెనీ రోడ్డు బాగా ఏది రోడ్డు ఇప్పుడు రోడ్డు దిక్కులేదు. నేను డ్రైవర్ని. క్యాంపెయినింగ్ తిరుగుతున్నారంటే నారా లోకేష్ ఇంకా లావణ్య గారు క్యాంపెయినింగ్ తిరుగుతున్నారు. నారా లోకేష్ గారు పొద్దునే వచ్చారంట. లావణ్య గారు అయితే ఇప్పుడు రాలా. అది 70 సంవత్సరాలు పింఛని కూడా లేదు. నా బాధ ఏం లేదు. అప్పుడు ఒకసారి చూద్దామని అంటే వేసాం అందరం. ఇది అబ్బ మాకు అట్ అనిపిస్తుంది. అంతకుముందు వేసాం ఒకసారి చూడండి అంటే మేము ఫస్ట్ కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్. మా ఇంట్లో నాకు కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం. నాకు మా ఇంట్లో పటాలు కూడా ఉండి రాజశేఖర రెడ్డి అంటే ఇప్పటికీ దండం పెడతా. ఆయన ఇప్పుడు పెడితే సింహం ఇప్పటికీ దండం పెడతాం. ఇష్టం నాకు. కాదు ఇప్పుడు అట్ట అనుకుంటున్నా నేను. ఎందుకంటే నా పింఛని పోయింది రాగానే. ఈసారి ఎవరికి మీరు నేను సైకిల్కి వేద్దాం అనుకుంటున్నా. సార్ ఖచ్చితంగా అయితే నారా లోకేష్ వస్తారు. ఇప్పుడు ఒక ఛాన్స్ అని వేసాం. అది ఈసారి అయితే పక్క నారా లోకేష్. నిన్న మరి అటాక్ జరిగింది జగన్ గారి పైన, మరి అది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి చేయించారని అంటున్నారు. దాన్ని అనుకోని ఉండాలి. నా పైన దేవుడు చూస్తాడు అంతే. ఏం చెప్తా, రెండు బాగానే ఉంటాయి కానీ అయితే టీడీపీ వచ్చేదే బాగుంటుందండి. చాలా జగన్ ప్రభుత్వంలో అంతేం మాకు ఇదే లేదు. అసలు ఇప్పుడు చూడండి, ఇటు జనాలు వెళ్ళి వస్తాయి. చాలా కష్టం అయిపోయింది. ఎంతో బాధ అయిపోయిందో జనాలు వెళ్ళి వస్తాయి. అసలు అటు ఏ రోడ్డు చూసినా అట్టాక్ ఉంది. అసలు మాకు చాలా పథకాలు నవరత్నాలు ఏమండి జగన్ గారు నవరత్నాలు పథకాలను ఇస్తున్నారు కదా. ఏమి లేదండి. అంత డెవలప్ లేదు, ఏమి లేదు.
ఇంకా మాకు లారీ అయితే ఓ ఫోటోలు కుట్టేస్తాం పోలీసు వాళ్ళు. అవి ఏంటంటే జగన్ అట్ట కొట్టకపోతే మాకు ఉద్యోగాలు తీసేస్తాడు, ఆ రకంగా ఉంది ప్రభుత్వం అని. నానా ఏం బాగుంటుందండి అసలు టీడీపీ వస్తాం పక్కా ఈసారి, పక్కా అండి. మేము చాలా కృషి చేస్తున్నాం టీడీపీకి. లోకేష్ పక్కా అండి. నిన్న మా ఇంటికాడ వచ్చాడు, మా ఊర్లోకి వచ్చాడు, మేము భోజనాలు ఏర్పాటు చేసాం బ్రహ్మాండంగా. మరి ఇక్కడ నారా లోకేష్ గారు, లావణ్య గారు నుంచి ఉంటున్నారు. వైసీపీ నుంచి లావణ్య గారు, టీడీపీ నుంచి నారా లోకేష్ గారు. ఎవరికి ముందు చేయండి అంటారు ఇక్కడ? ఆయనకే ఉంటది. ఎవరికి? నారా లోకేష్ కాదు, మన వైఎస్ఆర్ స్టేట్ లో. ఇక్కడ మరి ఇక్కడ ఆయనకే. ఇక్కడ ఆయనకే. ఎందుకంటే మాది చెరువు, మమ్మల్ని పట్టించుకుని వాళ్ళు లేరు. ఇప్పుడు మాకు గజం మెరగబోపిచ్చి నీళ్ళన్నీ లైన్ చేసి మాకు రోడ్డు కొనడానికి తినడానికి తారు రోడ్లు పోసారు, శుభ్రంగా ఉంది. ఆయన సెలవని ఆలపడుతున్నాం, తినడానికి భోజనం కూడా జరుగుతుంది. ఇప్పుడు వానతి కట్ట నీళ్ళుండి వచ్చేవాళ్ళం కాదు, నడువుతున్నారు చెరువులో. వాళ్ళందరూ బళ్ళో జారేసుకొచ్చి భోజనాలు పెట్టేవాళ్ళు. నానా ఇబ్బంది పడేవాళ్ళం పిల్లలతో. ఇప్పుడు అది లేదు, చక్కగా సిమెంట్ రోడ్లు పోసారు, తారు రోడ్లు పోసారు, మంచి పంపులు వేసారు, అన్ని చేశారు. మరి అభివృద్ధి లేదంటున్నారు కదా? అట్టాగా అంటారు. ఇప్పుడు మాకు బాగా పర్వాలేదండి, చెరువులో శుభ్రంగా ఉంది. ఏ టైంలో లైట్లు వేసారు, ఉదయం 6 గంటల రేత్రి 1 గంటకి వెళ్ళి మమ్మల్ని పలకరించోళ్ళు. బాగుంది మాకు, చెప్పలేం మనం. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు బాగుంది, ఏ ప్రభుత్వం బాగా చేసింది? ఎందుకంటే 5 సంవత్సరాలు టీడీపీ చేసింది, 5 సంవత్సరాలు జగన్ గారు చేశారు. వీళ్ళిద్దరిలో నీకు ఎవరితో నచ్చింది? పథకాలు పథకాలు వస్తున్నాయి నీకు, బాగుంది జగన్ గారి ప్రభుత్వం. మీరు నువ్వు ఎవరికి వేస్తావు ఈసారి? ఎవరికి వేస్తాం, ఇచ్చే వాళ్ళకి వేస్తాం. తెలంగాణ 2 నెలల నుంచి ఇస్తున్నాడు 3,000. తచ్చి మరి 9 నెలలు ఎప్పుడు ఇస్తారా? మరి ఈ ఏరియాలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ ఏరియా లోకేష్ గెలుస్తాడు అంటున్నారు. లోకేష్ గెలుస్తాడు. లోకేష్ 5 ఏళ్ళు మెజార్టీగా పోయింది. నా రామకృష్ణ గెలిచింది పోయినసారి. ఈసారి మొన్నటి దాకా చిరంజీవి గారికి ఇస్తానన్నాడు. ఆయన మీటింగ్లు పెట్టుకున్నాడు. లాస్ట్కి వచ్చి దేవుడికి ఆయనకి ఇచ్చాడు. మరి అందుట్లో కొన్ని సీట్లు పోతాయిగా, పోతాయి లేదా? చెప్పండి. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన కాదా నీకు ఇచ్చి ఆయన పక్క వెళ్ళిపోతాడుగా. ఎంత నీతో మాట్లాడి ఆయన చేయడు నీకు. అది ఇక్కడ లావణ్య గారు, మాకు ఇక్కడ సాయిల్ వరకు ఎరుగున్నారు, బయట వాళ్ళు ఎరగరు. మరి ఆయన బయటకి ఎప్పుడు రాదు. వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య అంటే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు. మరి నిన్న అటాక్ జరిగింది కదా జగన్ గారి పైన, ఎక్కడ? గన్నవరంలో. ఏంటంట? వాళ్ళతో కొట్టారు కదా జగన్. వాళ్ళోళ్ళే కొట్టుంటారు, వాళ్ళోళ్ళే కొట్టుంటారు. కొట్టారా? మరి అప్పుడు కోడికి వచ్చి అట్లాగే చేశాడు కదా, మరి ఇప్పుడు కూడా ఏం చెబుద్దు. నీ సంపద కోసం నేను చేసాం, అది ఎవడి మీద రుద్దాలి? ఆయన మీద రుద్దాలి, అంతేనా? అది సాధ్యం అనే మాటే కదా. ఇప్పుడు కోడికి వచ్చినా నీ తరఫున మాట్లాడుకోకుండా సంపద మాట్లాడకపోతే అది నిజమే ఎదురు పార్టీ వాళ్ళు చేశారనుకోవచ్చు. అది మీ పార్టీ వాళ్ళు ఇన్ని మీద గట్లేసారు. అది ఇదే అండి. ఇప్పుడు వ్యతిరేకత్వం అంటే నువ్వు చేసింది మంచి పని లేదు. ఏం చేసావు? వచ్చిన కాడి నుంచి ఆడిని కొట్ట, ఈడిని కొట్ట, ఈ పాడి కొట్ట, ఈ పాడి కొట్ట. ఒక రోడ్డు పోసావా? లేకపోతే ఎవరికన్నా పింఛని అవ్వ తాత కన్నావు? ఎవరికి ఇచ్చా? 3,000 పింఛని ఎక్కంగానే ఇస్తానన్నావు. ఇచ్చావా 3,000? 10 నెలలకి ఇచ్చావు, మామూలుకి ఇచ్చావు. తర్వాత 2 నెలలు గెలిపించావు. మన వాళ్ళు ఏమైనా ఉన్నారా నీకు? మన వాళ్ళు ఒక మనవాడు. మరి అలాగే పడతలేదా? పథకాలు పడతలేదా? ఒకటి పడుతుంది, ఒకటి పడతలా. ఒకటి పడుతుంది. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేను ఎప్పుడు తెలుగుదేశం అయ్యా, ఇప్పుడే కాదు అసలు తెలుగుదేశం. రామారావు ఊరు పక్కదే నా ఊరు. నేను కమ్యూనిస్ట్ని. కమ్యూనిస్ట్ పాపన ఆయన చచ్చిపోయిన తర్వాత రామారావు వచ్చినా ఈయన చేశా. ఇటే నాకు 66 సంవత్సరాలు అయినా నేను కమ్యూనిస్ట్ వేసాను, తర్వాత తెలుగుదేశానికి వేసాను. తస్మా పార్టీ పడత చెయ్య. ఈ రెండే. మంగళగిరిలో ఎవరు లోకేష్ అండి? మరి లావణ్య గారు వైసీపీ నుంచి ఉన్న వాళ్ళది ఏమి ఉండదు అంటారా? ఉంటాయి, అసలు రాకుండా ఎట్టుంటాయి. మరి నిన్న అటాక్ జరిగింది కదా జగన్ గారి పైన. పిట్ల కొట్టేవాడిని తీసుకొచ్చి, ఖమ్మం జిల్లా నుంచి పిట్ల కొట్టేవాళ్ళని తీసుకొచ్చి కొట్టించుకున్నాడు క్యాట్ బాల్ తో. మామూలు వాళ్ళు అట్లా కట్ట కొట్టలేరు. మంగళగిరి మండలం అంటే లోకేష్ వస్తాడు, ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు. ఇక ఎవరు కాళ్ళు తర్వాత మా అభిమానం మేము చెబుతున్నాం. ఇస్తాడనే చెబుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఏమంటే ఎవరి ఇష్టం వాళ్ళు. జగన్ మంచోడా, చంద్రబాబు మంచోడా, అంతా ఒకటే. కాకపోతే అభిమానం, మా అభిమానం మాకు ఉంది, అందుకని చెబుతున్నాం. చంద్రబాబు మంగళగిరి మటుకి
లోకేషే. ఇక అది ముఖ్యమంత్రి వచ్చి తర్వాత చెప్పలేము మనం దాని గురించి. అవుతే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నారా మీరు? ఎట్లా లోకేష్ ఏడు ముఖ్యమంత్రి కాదు, నిలబడ్డాడు తర్వాత. ఇది జరగని ముందు దాని సంగతి ఎందుకు, ఇప్పుడు ఇది జరిగింది అనుకో దాని తర్వాత ఇదేమీ లేదంటారా? ఏడో ఏమి ఉండదు నాకు తెలిసి. ఇక మా ఊరు కాదు, ఏ ఊరు వెళ్ళినా అంతే చెబుతారు. దానికి ఆయన చేసిన మంచి పని ఈ ముండాకుడికి ఎక్కడ చేశాడండి. నేను మధ్యవర్తి కుటుంబం వాళ్ళని పాపడకండి మీ ఇద్దరు చిన్నపిల్లలు ఈ ముండా కొడుకులు. నేను అవతల పెరిగి సాయిపురం పేదవాడిని, ఇల్లు కూడా లేదు. ఈ ముండా కొడుకులు గెలవలేము వీళ్ళతో. పెళ్లి పులుగు చెలుబాటం లాగా ఉంది ఇప్పుడు ఇక్కడ. వీళ్ళు ఎక్కువ ఇక్కడ బాబులియా. ఇప్పుడు ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఆడు పెద్ద అడిగి ఇళ్ల స్థలం కొనుక్కుంటా తక్కువ రేటు ఉంటేనేగా 50 కోట్లు 30 కోట్లు అంటున్నారు జగన్. జగన్ గారు వచ్చి మహాదేవుడు వచ్చాడు అనుకో ముడ్లు దాన్ని 45 లక్షల 30 లక్షల సామాన్యుడు ఇళ్ల స్థలం కొనుక్కోగలరు. వస్తుంది అక్కర్లేదా గుద్దుకుంటూ వస్తుంది జగన్ గారి గురించి. మీరు ఎలా ఎక్కువ మాట్లాడితే ముండకూడదు, మంచివాడు కాదు అయ్యా. పాపడకండి మాకు. ఇప్పుడు ఇక్కడికి నిమ్మకాయలు కూడా అమ్మలేదు. ఇది అలాంటి వాళ్ళు. ఆమె ఏమంది విద్యాశాఖ మంత్రి రెడ్డి గారు వెళ్ళాడుగా 4-5 నెలల ముందు అవతలకి వెళ్ళాను. ఈ మంచివాడు అయితే ఎందుకు అంటది? ఏదన్నా ఒక కాలేజీ కట్టావా? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని స్తంభాలు ఎగరేసుకొని కోర్టుకి చెప్తున్నావు. ఏదన్నా ఒక కాలేజీ పేదవాడి పిల్లలు చదువుతాకుండా, మీ పిల్లలేమో విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి, పేదవాడి పిల్లలు మీకు పని చేయాలి. కూర్చుంది సాలదు. అసలు నీతి కలిగినోడు అయితే, ఆ మాట అన్నవాడు అయితే ఓటు కోడికి ఆడాడికెత్తాడు 80 సూరు. నేను ఎదురు మేము చేయొచ్చు 80 సూరు. వద్దులే కానీ లోకేష్ గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? చెప్పలేము. ఇక్కడ నారా లోకేష్ గారు నుంచున్నారు నుంచి, ఇంకో వైపు నుంచి లావణ్య గారు వైసీపీ నుంచి. ఇద్దరిలో ఎవరికి ముందు చేయందంటారు ఈ నియోజకవర్గంలో? లోకేష్ గా అనిపిస్తుంది. లోకేష్ గారు. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అంతా అంటే క్యాడర్ గా ఇప్పుడు జనసేన కూడా కలిసింది. జనసేన క్యాడర్ టీడీపీతో ఉందా? ఉంది. చెప్పలేము ఏది వెళ్తుందో ఏది వస్తుందో చెప్పలేము. నాకైతే తెలిసింది చంద్రబాబు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, అటు జగన్ గారు. ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. 100% చంద్రబాబు వస్తే అందరికి ఉపయోగం. మనకి పథకాలు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, లేడీస్ కి చాలా చేస్తున్నారు. మన డబ్బు మనకి ఇవ్వటమేగా, ఇంటి తెచ్చి మనకి ఇస్తున్నారా? అంతే అవునా కదా? మీకు ఏమైనా పథకాలు ఏమి రావట్లేదండి? మాకేం పథకాలు లేవు. మాకెవరుగా వేరే వాళ్ళకైతే ఇస్తారు, మాకెవరుగా. ఆయన మమ్మల్నే తిడుతున్నారుగా, పని మాలా తిట్టిస్తున్నారు. ఒక తిట్టకూడదు కదా, అలా ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఒకళ్ళు చదివించి ఇంకొకళ్ళు ఇంకో చదివించి ముందు వస్తే కష్టం. నెక్స్ట్ టైం వస్తే మాత్రం కష్టం అంటారు. బాగా కష్టం. పునుగులు అమ్మేవాడు పునుగులు అమ్మాలి, బజ్జీలు అమ్మేవాడు బజ్జీలు అమ్ముకోవడానికి కొడతాడు. ఎవరేం అనుకోవట్లా, అనుకునేది ఏమి లేదు. పరిస్థితులు అట్లా వస్తున్నాయిగా. మరి సామాన్యుడు బతకలేడు, ఉండాడు బతుకుతాడు, లేనాడు బతుకుతాడు. మధ్య రకం వాళ్ళు బతకలేరు కదా. అటు కూలీ చేయలేము, ఇటు లేకుండానే ఉండలేము. అట్లా మరి వాళ్ళైతే లేకపోతే కూలి అయినా చేయగలరు. మన అందరం అలా ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను కూలి చేయలేను కదా. ఫస్ట్ నుంచి ఏదో మధ్య తరగతిగా బతికిన వాళ్ళు, రైతు వారి కుటుంబం అది. అట్లా ఎక్కలేము దిగలేము, మధ్యలో ఇలా ఎలాడుతూ ఉంటాం కదా, అది పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మటుకు దించేయటం మంచిది. లోకేష్ గారు బాగా తిరుగుతున్నారండి. ఆయన ఇవాళ ప్రచారం చేస్తున్నాడు, జనానికి కాస్త కొంచెం మంచి చెడు కాకుండా చేస్తున్నాడు, మంచి మార్గంలో నడిపి. మరి ఇక్కడ వైసీపీ నుంచి లావణ్య గారు నుంచి ఉన్నారు కదా, మటుకి రాదు అనుకుంటున్నారు. 90% రాదనే ఉంది. మా దృష్టిలో మటుకి రాదనే ఉంది. మరి నిన్న వైసీపీ జగన్ గారితో అటాక్ జరిగింది కదండి, అదంతా టీవీ చేయించారని అది వాళ్ళు అంటారు. ఏముంది
నోటికి వచ్చినోడికి ఏదైనా మాట్లాడతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని చేశాడని చెబుతాడు అంతే. చంద్రబాబు నాయుడు ఆయన చంపింది జగన్నాథ్ రెడ్డిని చంపింది కూడా ఆయన, నేను చదువులు అందరిని అడ్డం పెట్టుకొని ఇది కూడా అంతే. ఆయన ఏం చేయాలని నువ్వు ఏమి లేకుండా తీసుకెళ్ళావు లోపల ఎట్టేపించావు చంద్రబాబుని. మరి అదే అరాచకం అంటే. పథకాలు అవన్నీ ఇస్తున్నారు, మరి ఏ పథకాలు ఇచ్చినాయి? సొమ్మేమి లేదండి, ప్రజల సొమ్మే. నోట్లో మట్టి తెంగాడు అందరికి. ఏమి ఇచ్చాడు? ఈయన సొమ్మేని ఇచ్చాడా? కోట్లు దాచు తెంగాడు, కోటాను కోట్లు, లక్షల కోట్లు దాచు తెంగాడు. ఆని జావ తెంగి ఇటు జావ ఎవరికన్నా ఏమైనా ఇచ్చాడని చెప్పమని దేశంలో. ఆయన సొంత సొమ్మేమి ఇలా ఎవరికి.